హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్వేతా లహరీస్ కిచెన్. ఈరోజు నేను పాపడ్ ముంత మసాలాని వీధి చివర బండి మీద అమ్మే టేస్ట్ వచ్చేలాగా తక్కువ మసాలాలతో హైజీనిక్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ ముంత మసాలాని తయారు చేసుకోవడానికి స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు బొరుగులు క్రంచీగా వచ్చేలాగా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై అయిన బొరుగుల్ని పక్కకు తీసి పెట్టుకొని అదే కడాయిలోనే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఫ్లేమ్ని మీడియంగా పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పల్లీలను వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లోనే 5 పాపడ్స్ని తీసుకొని వేయించుకొని పక్కన ఉంచుకోండి. ఇలా వేయించుకున్న పాపడ్స్ని ఇలా చిన్న ముక్కలుగా నలుపుకొని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మరమరాల పైన వేసుకోండి. పాపడ్ని వేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి ముక్కల్ని 2 టమోటా ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని, రుచికి తగినంత ఉప్పుని, 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ జీరా పౌడర్ని, పెద్ద సైజు నిమ్మకాయ అయితే సగం చెక్క నిమ్మరసంని కూడా పిండుకొని వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు కావాలంటే క్యారెట్ తురుముని 2 పాపడ్స్ని చిన్న ముక్కలుగా చేసుకొని పైన వేసుకోవచ్చండి. హెల్తీగా తినే కొద్దీ ఇంకా తినాలనిపించేలాగా ఈ పాపడ్ ముంత మసాలాని ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. ఇలా పాపడ్తో ముంత మసాలాని ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.